నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. 3 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి కోర్స్ చేయాలన్నా సరే, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా కోర్సులో అంటే ఎల్ఎల్ఎం చేయాలన్నా సరే, మనకైతే ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. ఇప్పుడు మనకు లా సెట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఏ కోర్స్కి ఎంతెంత ఫీజు ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎల్ఎల్బి చేయాలనుకోండి, ఓసీలు అయితే 900 ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదే బీసీలు అయితే రూ. 850 ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీలు చూసుకున్నట్లయితే రూ. 800 మాత్రమే ఫీజు పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా కోర్స్ చూసుకున్నట్లయితే ఓసీలకి అయితే రూ. 1000, బీసీలకి అయితే రూ. 950, ఎస్సీ ఎస్టీలకి అయితే రూ. 900 అనమాట. ఈ విధంగానైతే మనకు ఫీజు అయితే ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వీళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది చూద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీతో ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు అంటే 26 అంటే మనకు మార్చి ఉంది కదా, ఈ మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది వితౌట్ లేట్ ఫీ అనమాట. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ₹500 అనమాట. ఒకవేళ ఈ డేట్స్ దాటిపోయినాయి అనుకోండి, ఈ డేట్స్ దాటిపోయిన తర్వాత కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేసుకోవాలంటే ₹500 లేట్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది. ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మనం పే చేయవలసి ఉంటుందన్నమాట. అది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అంటే 26వ తేదీ నుంచి, అంటే మనకు ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు అయితే ₹500 ఫైన్తో అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ₹1000 ఫైన్తో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు అయితే మనం ₹1000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీతో పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ₹2000 లేట్ ఫీతో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 12వ తేదీ నుంచి మే 20 వరకు అయితే మనం ₹2000 లేట్ ఫీతోనైతే పే చేయవలసి ఉంటుంది. ₹2000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ₹3000 లేట్ ఫీతో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే మనకు మే 21 నుంచి మే 29th వరకు అయితే మనం ₹3000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీతోనైతే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్. అంటే మనం ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసామనుకోండి, సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలంటే మనకు దీనికి వచ్చేసి డేట్ వచ్చేసేసి మే 30 నుంచి జూన్ 1 వరకు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట. ఈ డేట్ మధ్యలో మనం ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ద్వారా. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి అప్లికేషన్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు జూన్ 3వ తేదీ నుంచి మనం ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఏపీ లా సెట్ ఏపీ పీజీ లా సెట్ 2024 ఎగ్జామ్ వచ్చేసేసి మనకు జూన్ 9th జరుగుతుందనమాట ఎగ్జాము. ఇది ఎప్పుడు ఉంటుందంటే 2:30 PM టు 4:30 PM అనమాట. అంటే ఆఫ్టర్నూన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ప్రైమరీ కీ అనమాట. ఇవి ఎగ్జామ్ రాసేసిన తర్వాత ప్రైమరీ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 10వ తేదీన రిలీజ్ అవుతుందన్నమాట. అది సాయంత్రం 6 గంటలకైతే రిలీజ్ అవుతుందన్నమాట. అలాగే డేట్ అండ్ టైం రిసీవింగ్ ద అబ్జెక్షన్ ఆఫ్ ప్రైమరీ కీ అనమాట. ప్రైమరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం వాటిని ఎలా వాళ్ళకి తెలియజేయాలంటే ఇక్కడ డేట్ ఇచ్చాడు చూడండి, జూన్
11th నుంచి జూన్ 12th వరకు అయితే అబ్జెక్షన్ కీలో ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే వాళ్ళకైతే మనం తెలియజేయవచ్చు అనమాట. ఇది మనకు ఏపీ లా సెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.